देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर। तकर्रुरीनामा तकसीम करते हुए बिहार के वज़ीर आला नीतीश कुमार ने एक मुस्लिम खातून डॉक्टर का हिजाब खींचने की जो गैर शाइस्ता हरकत की थी उस पर चौतरफा तनकीद हो रही है। इस पर जहां बाज़ हलकों ने इस्तीफ़ा की मांग की है, वहीं बाज़ ने गैर मशरूत माफ़ी का मुतालबा किया है। वहीं महबूबनगर के कांग्रेस पार्टी दफ्तर में टीपीसीसी के सरकारी तर्जुमान ज़हीर अख्तर ने भी सहाफ़ती इजलास से खिताब करते हुए नीतीश कुमार को तनकीद का निशाना बनाया और इस गैर शाइस्ता हरकत की सख्त मजम्मत की और कहा कि वज़ीर आला नीतीश कुमार जैसे आला ओहदे पर फाइज शख्स की जानिब से ऐसे तर्ज अमल काबिल मजम्मत है और उससे मुसलमानों के जज्बात को शदीद ठेस पहुँची है। उन्होंने मुतालबा किया कि नीतीश कुमार फौरी तौर पर अपने ओहदे से मुस्तफ़ी हों और मुल्क की जमहूरियत पसंद हलकों और दानिशवरों से इस वाक़े की सख्त मजम्मत करने की अपील की। అందరికీ నమస్కారం। ఈరోజు ఈ అంశంపై మాట్లాడాల్సినటువంటి పరిస్థితి భారతదేశంలో వచ్చి ఉండాల్సింది కాదని చెప్పేసి భావిస్తూ ఉన్నా। భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు మత స్వేచ్ఛ, ఎవరు ఏ రకమైనటువంటి దుస్తులు ధరించడము, ఎవరు వారి ఆచార వ్యవహారాలను పాటించడము అనేటటువంటి భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కును రాజ్యాంగం పైనే ప్రమాణం చేసి ముఖ్యమంత్రి అయినటువంటి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారు నిన్న ఆయుష్ సర్టిఫికేట్ ప్రదానం చేస్తూ ఒక ముస్లిం మహిళ హిజాబ్ను తొలగించేటటువంటి ప్రయత్నం చేయడము, లాగేటటువంటి ప్రయత్నం చేయడం అనేటటువంటిది సభ్య సమాజము సిగ్గుతో తలవంచుకునేటటువంటి సంఘటన జరిగింది। కాబట్టి దేశంలో ఉండేటటువంటి ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు, సామాజికవాదులు ప్రతి ఒక్కరూ ఈ అంశాన్ని, ఈ సంఘటనను ఖండించాల్సినటువంటి అవసరం ఉంది। ఇంకో విషయం ఏంటంటే, వాస్తవంగా నితీష్ కుమార్ గారు వయసు అయిపోయినట్టుంది, ఆయన మానసిక పరిస్థితి బాగలేనిదు। అలాంటి వ్యక్తి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటే భవిష్యత్తులో చాలా తీవ్రమైనటువంటి నష్టం ఆ రాష్ట్రానికే కాకుండా ఇలాంటి సంఘటన వల్ల దేశంలో ఉండేటటువంటి ప్రజలకు, అదేవిధంగా వివిధ ఆచార వ్యవహారాలను నమ్మేటటువంటి వ్యక్తులందరికీ కూడా మానసికమైనటువంటి నష్టం జరుగుతుంది। కాబట్టి తక్షణమే బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ను రాజీనామా చేయించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తుంది।